ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భాగవతము తృతీయ స్కందము. పాండవులు ఎడ పక్షపాతముతో దౌత్యమును నెరపిన యముని అంశచే జన్మించిన విదురుడు తనది అనడి బుద్ధితో ధృతరాష్ట్రుని భవనములో కొంతకాలముండెను. ఐశ్వర్య పరిపూర్ణముగు ఆ భవనమును వీడి వనమునకు చేరి మైత్రేయుణ్ణి కలిసి ప్రశ్నించిన ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానమును ఎరింగించెదను. పరీక్షిత్తు విదుర మైత్రేయుల సంవాదము గూర్చి ప్రశ్నింపగా దానిని తెలియజేయుటకు శ్రీసుఖయోగి ఇట్లు ప్రారంభించినాడు. ధృతరాష్ట్రుడు తన తమ్ముడగు పాండురాజు కుమారులకు పాండవులు తండ్రి లేని వారని తెలిసి దయలేక లక్క ఇంటిలో ప్రవేశింపచేసి ఆ భవనమును దహింపవేశెను. ధర్మ విషయముకు జ్ఞాననేత్రము లేనివాడే ఆ ధృతరాష్ట్రుడు అధర్మముచే నీచులకు తన కుమారులను ఆదరించి పోషించెను. తమోగుణ ప్రధానుడగు ఆ రాజు సభలో నిలిచి గుండెలపై బడి అలదుకొనిన అనురాగము కరుగునట్టు కన్నీరు కార్చిన ద్రౌపదిని చూచి తన కుమారుల దుష్ట వర్తనమును వారించలేకపోయెను. ద్యూతములో అధర్మముగా సత్యమునే ఆశ్రయించి ఉండి ధర్మరాజు రాజ్యమును అపహరింపజేసినాడు. ప్రతిజ్ఞను అనుసరించి వనవాసము చేసి మరలా వచ్చి రాజ్యం ఇమ్మని ప్రార్థించిన ధర్మరాజునకు గ్రుడ్డి అయ్యి అర్థించిన రాజ్యమును వసంగినాడు కాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని రాయభారమంపగా జగద్గురువు భగవానుడగు శ్రీకృష్ణుడు పలికిన అమృతములకు మాటలను ధృతరాష్ట్రుడు గౌరవింపలేకపోయాను. ఇట్టి అకృత్యములు ధృతరాష్ట్రుడు చేయుచుండట చూచి సహించలేక విదురుడు ఆ ధృతరాష్ట్ర భవనం నుండి బయటకు వచ్చి అరణ్యమునకు వెళ్ళెను. అంతేకాదు, ఒకనాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి తాను ఏమి చేయవలనో చెప్పమని అడిగాను. అప్పుడు ఆ విదురుడు అతనికి చక్కని ఆలోచన చెప్పాను. దానిని నీతి శాస్త్రజ్ఞులు విదురనీతి అని ఆదరించుచుందురుడు. విదురుడు ధృతరాష్ట్రునితో ఇట్లు చెప్పినాడు: యుధిష్ఠిరుడు అజాత శత్రువు. మీరు చేసిన తప్పులను సహింపరాని వైనను సమర్థులై ఉండినను వారు సహించినారు. కావున నీవు ఆ పాండవులకు వారి వంతు రాజ్యమును వసుంగము. అర్జునుడు మొదలగు సోదరులతో కూడిన భీముడు అజాత శత్రువు వద్ద వినయముచే అణిగి ఉండి ఏమీయూ చేయలేకపోవచ్చున్నాడు. అతనిని చూచి నీవు ఎప్పుడూ భయపడుచునే ఉందువు. పరిపూర్ణ జ్ఞానశక్త్యాదులు గల శ్రీకృష్ణుడు పాండవులను పరిగ్రహించినాడు. ఆ భగవానుడు వేదవేత్తలకు బ్రాహ్మణులచే బ్రహ్మజ్ఞాన సంపన్నులచే పరదైవముగా ఆరాధింపబడువాడు. అతడు ఎవరి వద్ద ఉన్నా వారికి విజయము ఐశ్వర్యము కలిగి తీరును. సకల రాజులను జయించి అతడు యాదవులతో కూడి తన పట్టణమున ఉన్నాడు. అటే భగవానుని ద్వేషించుచున్న దుర్యోధనుని నీవు కుమారుడగు ప్రేమతో ఇంటిలో పెట్టి పోషించుచున్నావు. ఇతడు దోషములు ప్రోగు. అతనికి కృష్ణుని యందు ద్వేషము. నీ కులము కుశలముగా ఉండవలనని తలంచినచో ఈ దుర్యోధని వెంటనే రాజ్యం నుండి వెళ్ళగొట్టుము. ఇట్లు తనకు ఆలోచన అడిగిన ధృతరాష్ట్రునకు విదురుడు సలహా చెప్పుచుండగా తన సోదరుడకు దుశ్శాసునితో శకునితో కర్ణితో కూడిన దుర్యోధనుడు విన్నాడు. ఒళ్ళంతయు కోపంతో కంపించినది. లోకులందరిచే ఆదరింపదగిన శీలము గల విదురుని ఆ దుర్యోధనుడు ధిక్కరించి ఇట్లు పలికినాడు: ఈ విదురుడు దాసీపుత్రుడు. ఇతనిని రాజసభలో సమాలోచనమునకు ఎవరు పిలిచిరి? మేము పెట్టిన పిండము తిని బ్రతికేడు వాడాతడు. పెంచి పెద్ద చేసిన మాకు ఇతడు వ్యతిరేకమైన శత్రువులకు అనుకూలమై ఉన్నాడు. ఇతడు శ్మశానం వంటివాడు. ఇతనిని ఇంట ఉండనీయరాదు. వెంటనే రాష్ట్రం నుండి వెలికి పంపుడు. ఇట్లు దుర్యోధనుడు పలుకుగానే చెవులలో ములుకులు వలె బాధింపదగిన మాటలు విన్నను. విదురుడు మనసులో ఏమీయూ బాధపడలేదు. వెంటనే నవ్వుచూ లేచి నిలిచి తన చేతిలో ఉన్న విల్లును ఆ గుమ్మములో ఉంచి తీర్థయాత్రలకు తిరిగడి నాకు ధనస్సు ఎందుకని వదిలి, ఓహో భగవన్మాయ ఎంత శక్తిగలది అని దానిని గౌరవించుచు ఆ హస్తినాపురము నుండి అతడు వెలికి వచ్చినాడు. భగవాన్ యొక్క మూర్తులను ప్రతిష్ఠించిన భూమండలముందున్న దివ్య దేశములకు ఏగినాడు. ఆ ఆలయములలోనున్న అర్చామూర్తులను సేవించినాడు. పుణ్యములకు పట్టణములను, ఉపవనములను, పర్వతములను, నిర్మలముగా జలమును గల నదులను, సరస్సులను, భగవత్ సంబంధము గల వాటినన్నిటినీ భక్తితో సేవించినాడు. ఈ విధముగా సంచరించుచు దుష్టములు గాని ఆహార పదార్థములతో శరీరంను పోషించుకొనుచు శరీర సంస్కారం లేనివాడే ఆచ్ఛాదన లేని నేలపై
ఉప్పరుండుచు అవధూత వలె వలకలమును అజినమును ధరించి భగవంతునకు ప్రీతి కలిగించే వ్రతములను చేయుచు దేశమును సంచరించుచుండెను. ఇట్లు భరతవర్షమంతయు తిరుగుచు ఒకనాడు ప్రభాస తీర్థమును చేరినాడు. ఆ కాలమునందే ధర్మరాజు రాజ్యమును పట్టాభిషక్తుడే రాజ్యమును పాలించుచుండెను. అతడు ఇట్లు తిరుగుచుండగానే ప్రభాస తీర్థము వద్ద వెదురుపదులు ఒకదానితో ఒకటి రాసుకొని కాలిపోయినట్లు కౌరవులు అన్యోన్యం కలిహించి మరణించరని వినినాడు. ఆ ప్రభాస తీర్థము నుండి సరస్వతీ నది తీరమును కేకెను. ఆ సరస్వతీ నది తీరమునందు 11 తీర్థములు సేవించెను. ఋషుల చేత దేవతల చేత నిర్మింపబడిన భగవదాలయములను దర్శించి అచ్చటనున్న భగవాన్ని దర్శించుటచే కృష్ణునే స్మరించుచుండెను. ఇట్లు దేశాటనము చేయుచు సురాష్ట్ర దేశమును, సౌవీర దేశము, మత్స్య దేశమును, కురు జాంగల దేశములను దాటి యమునా తీరమును చేరినాడు. అచ్చట మహాభాగవతుడు ఉద్ధవుని దర్శించినాడు. ఉద్ధవుడు వాసుదేవుని అనుచరుడు, శమ దమాది గుణములలో కూడినవాడు, బృహస్పతి నుండి నీతిశాస్త్రము అభ్యసించినవాడు. ఆ ఉద్ధవుని దర్శించి ప్రేమతో గాఢముగా విదురుడు ఆలింగనము చేసుకొనినాడు. తన బంధువులు కుశలమును ప్రశంసినాడు. బ్రహ్మ ప్రార్థనచే ఈ లోకంలో అవతరించిన పురాణ పురుషులు బలరామకృష్ణులు. వారు లోకమునకు క్షేమమును కలిగించి వసుదేవుని ఇంట కుశలముగా ఉన్నారా? వదాన్యుడను ఎవరు కోరినా దానిని వారికి వసంగి తృప్తి కలిగించి వాడు ప్రద్యుమ్నుడు కుశలముగా ఉన్నాడా? రుక్మిణీదేవి బ్రాహ్మణులను సేవించి వెనుకల జన్మలో మన్మధుగా ఉన్న వారిని భగవానుని వలన తన కుమారుడిగా పొందినది. అతడే ప్రద్యుమ్నుడు. సాత్వతులకు, భోజులకు, దాశార్హులకు, వృష్టివంశమునకు అధిపతియగు ఉగ్రసేనుడు సుఖముగా ఉన్నాడా? పుండరీకాక్షుడగు భగవానుడు తాను రాజ్యమునకు ఆశపడక తాను తాతగారకు ఉగ్రసేనునకు పట్టాభిషేకము చేసినాడు. రధికులలో శ్రేష్ఠుడగు శ్రీకృష్ణునితో సమానుడగు శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు కుశలమా? జాంబవతీదేవి వెనుకటి జన్మలో పార్వతీ కుమారుడైన కుమారస్వామిని భగవాను అనుగ్రహముచే కుమారునిగా పొందినది. ఆ కుమారుడే సాంబుడు. సాచకి అర్జునుడి నుండి ధనుర్వేదమును నేర్చుకున్నాడు. శ్రీకృష్ణ సేవయే పరమార్థమని భావించినవాడు. యతులు కూడా పొందలేని ఉత్తమ స్థితిని పొందినట్టి సాచకి కుశలముగా ఉన్నదా? తత్వజ్ఞాన సంపన్నుడు, పాపరహితుడు, భగవత్ శరణాగతుడు అక్రూరుడు. అతడు కుశలముగా ఉన్నాడా? ఒకనాడు మధుర నుండి నందవ్రజమునకు వెళ్ళి అచ్చట భూమిపై శ్రీకృష్ణ పాదచిహ్నములను చూచి ఒళ్ళు మరిచి నేలపడి పొరలాడిన మహాభక్తుడు అక్రూరుడు. దేవకుడు అను భోజరాజు కుమార్తెకు దేవకకి శ్రీ మహావిష్ణువుచే కుమారుడిగా జన్మించినాడు. వేదవేద్యుడకు పరమపురుషుని తన గర్భమును దాల్చిన ఆ దేవకి కుశలమా? సాత్వికులు కోరికలను నెరవేర్చగల అనిరుద్ధుడు కుశలముగా ఉన్నాడు కదా. ఆ అనిరుద్ధుడే శాస్త్ర ప్రమాణములచే ఎరుంగబడు భగవానుని 4వ అంశమని చెప్పుదురు. ఇంకా భగవాన్ని ఏకాంత భక్తితో సేవించడి యాదవులందరూ కుశలమా? తమకు ఆత్మదైవముకు శ్రీకృష్ణ భగవానుని ఏకాంత భక్తితో అనుసరించిన హృదీకుడు, చారుదేష్ణుడు, గదుడు మొదలగు యాదవులందరూ కుశలమే కదా. ఇక తన 2 బాహువులు వంటి వారైన కృష్ణార్జునులతో కూడి ధర్మరాజు వేదశాస్త్రములను అనుసరించి వర్ణాశ్రమ ధర్మమును కాపాడుచున్నాడా? ఆ ధర్మరాజు సభలో అర్జునుడు సేవించుచుండగా ఆనాడు దుర్యోధనునికి మనోవేదన కలిగించిన సామ్రాజ్యలక్ష్మిని అనుభవించుచున్నాడా? తమ విషయంలో కౌరవులు చేసిన అపరాధమును సహింపలేక పగ పెట్టుకుని భీముడు దీర్ఘక్రోధమును వదిలినాడా? ఆనాడు యుద్ధంలో భీముడు గద పట్టుకుని విచిత్రంగా సంచరించుచున్నప్పుడు అతని నడకను భూమి కూడా సహింపలేకపోయాను. సేనానుల మధ్య శత్రువులందరినీ అంతమొందించిన అర్జునుడు సుఖముగా ఉన్నాడా? ఆ అర్జున్ని బాణములతో ఆచ్ఛాదింపబడిన దేహమును కలిగిన నాడు మాయాకిరాతుడుగా వచ్చిన రుద్రుడు అతని పరాక్రమమునికి సంతృష్టి నొందినాడు కదా. కుంతిపుత్రులను కన్నులకు రెప్పలు కాపాడినట్లు కాపాడుచుండగా కుంతిచే పెంచబడిన సకల సహుదేవులు యుద్ధంలో తమ రాజ్యమని తాము పొంది సుఖముగా ఉన్నారా? ఆనాడు పాండురాజు చనిపోయినప్పుడు భర్త లేనిదే బ్రతుకుట దుర్భరమని భావించిన కుంతి తన పిల్లల కొరకు జీవించినది. పాండురాజు 4 దిక్కులను తన చేత దాల్చిన ధనస్సు మాత్రమే తోడుగా జయింపగల మహావీరుడు. ఆ ధృతరాష్ట్రుని గూర్చియే నా మనసు బాధపడుచున్నది. అంతటి వీరుడకు పాండురాజు చనిపోయిన తర్వాత తండ్రి లేని పాండవులకు ద్రోహము చేసి నరకమును పొందినాడు. తాను కొడుకులు మాటలను ఎదిరింపలేక నన్ను కూడా పట్టణం నుండి వెలికి పంపినాడు ఆ ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర పుత్రులు నేను రాజ్యం నుండి వెళ్లకు ప్రేరణ కలిగించుట నా భాగ్యము. తన గొప్పతనము మరుగుపరుచుకుని మనుష్యుని వలె నటించుచు
చూచువారి మనస్సులను భ్రమింపచేయు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము వలన నాకు ఈ విశ్వము అంతయు వాని విభూతిగా ఆనందము కలిగించుచున్నది. అందుచే నేను ఆనందముతో ఒకరి కంట పడకుండా జీవించుచున్నాను. తనను ఆశ్రయించిన పాండవులు బాధపడుచున్నను అభిజన విద్యావిత్తములు తమకు కలవని గర్వించి భూమిని కదిల్చివేయుచున్న కౌరవులను వెంటనే అంతమొందింపకుండా భగవానుడు కొంతకాలం ఉపేక్షించినాడు. వెంటనే వారిని అంతమొందించినచో చెడునడత నడిచిన రాజులందరూ అంతమొందరని వారందరూ ఏకమగు వరకు నిరీక్షించినాడు. కర్మాధీనమగు జన్మలేని వాడు భగవానుడు. అతడు స్వేచ్ఛనే అప్రాకృతమగు దివ్యమంగళ విగ్రహమును ధరించి జన్మించుట దుర్మార్గులను శిక్షించుటకే. జన్మలకు కారణమైన కర్మ సంబంధము లేని భగవానుడు కొన్ని కర్మలను ఆచరించుట తన లీలను లోకము చెప్పుకుని తరించుటకే. ఉద్ధవ, తననే ఉపాయముగా ప్రాప్యముగా నమ్మిన లోకులను తన శాసనములలో నిలిచిన రాజులను కాపాడుటకై యదువంశంలో జన్మించిన పవిత్రమగు జన్మ కలిగిన భగవాన్ వృత్తాంతమును వర్ణింపము, తనివిదీరా నాకు వినిపింపము అని విదురుడు ఉద్ధవుని ప్రార్థించెను. ఇట్లు విదురుడు శ్రీకృష్ణ వృత్తాంతంను ప్రశ్నింపగానే ఉద్ధవుని మనసున కృష్ణుడు మెదలి అతడు లేడన్న మాట జ్ఞాపకము వచ్చి మనసు కలత చెంది మాట్లాడలేక నిలిచిపోయాను. ఉద్ధవుడు 5 ఏండ్ల వయసు నుండి బాలలీలలో కూడా శ్రీకృష్ణుని సేవ చేయుచుండేవాడు. తల్లి చద్ది కుడుచుటకు రమ్మనిమని కృష్ణుని వదిలి వెళ్ళేవాడు కాదు. అటివాడు ఈనాడు అతని సేవ చేయుచునే కాలమంతయు గడిపి ముసలి అయ్యి శ్రీకృష్ణునికి దూరమైనాడు. ఆ శ్రీకృష్ణ పాదామృతంను లోలోన పానం చేసి మతిల్లి ఒడలు మరిచి ఒక్క క్షణకాలము మాటలు ఆడలేని వాడే నిలిచినాడు. ఒడిలు అంతయు గగురు పొడిచినది, రెప్పలు మూతపడినవి, కన్నులు నీరు వదులుచున్నవి, లోన నిండిన ప్రేమ వెలుపలకు ప్రవహించుచున్నది. అట్టి పరిపూర్ణమగు భగవదనుభవంలో ఉన్న ఉద్ధవుని విదురుడు దర్శించినాడు. ఇట్లు భగవానిలోనే కొంతసేపు ఉండి మెల్లగా మరలా అతడు ఈ లోక స్పృహను పొందినాడు. కనులు తుడుచుకుని విదురునితో ఇట్లు మాట్లాడుచున్నాడు. విదురా, శ్రీకృష్ణుడు అనడి సూర్యుడు కాలమనడి మహాసర్పముచే మృంగివేయబడినవాడు. మా ఇండ్లు పట్టణములు కాంతిహీనములైనవి. ఇంకా నేను నీకు ఏమని కుశల వార్తను ఎరింగింపగలను? లోకము చాలా దౌర్భాగ్యము కలది. యాదవులు కృష్ణునితో కలిసి ఉండియు అతడు భగవానుడని ఎరుంగజాలకపోయేరి. సముద్రంలో చేపలు సముద్రంలో దాటించడి పడవ చుట్టూ తిరుగుచు అవి కూడా తమ వంటి ఒక పెద్ద చేప అని అనుకొనుచు గాని సముద్రంను దాటించడి సాధనమని ఎరుంగవు కదా. బహు నిపుణులను ఇతరుల మనసులను ఎరుంగజాలిన వారును అగు యాదవులు కృష్ణునితో ఒకే చోట నివసించుచుండియు శ్రీకృష్ణుడు కూడా తమ వంటి జీవుడే అనుకునిరి. శిశుపాలాదులు కూడా భగవానుని మాయచే మోహమునంది అనుభవింపదగిన భగవానుని అనుభవింపక శబ్దాది విషయంలోనే అనుభవింపదగిన వానినిగా అనుభవించిరి. కానీ ఆ భగవానుని యందు సమర్పించిన మనసులు గల మా వంటి వారము కొందరు మాత్రము వారి మాటలచే మోహమునందక భగవానుని అనుగ్రహముచే మనసు చెదరక నిలిచినాము. ఎంతో తపస్సు చేసి జన్మించిన మానవులకు కన్నులు గల వారు చూపులకు చూడదగినదైన తన రూపమును కనపడకుండా చేసి తన శరీరముతో తాను తన లోకమును కేగినాడు. ఆ స్వామి సౌందర్యమే సౌందర్యము. మనుష్యుని వలె నటించుచు ఆ రూపమును తానే కల్పించుకొనెను. ఆశ్చర్యకరమగు తన దివ్యశక్తిచే దానిని కల్పించుకొనిచే ఇట్టిదని ఎవ్వరును గుర్తింపజాలరు. ఆశ్చర్యకరమైనది సౌందర్యమునకు పరాకాష్ట. ఆభరణములకు ఆభరణము ఆ శరీరము. అటు శరీరమును తనతో తీసుకొని తాను లోకమును కేగినాడు. ఆ భగవానుడు ప్రేమతో నింపిన మందహాసము, రాసలీల, విలాస దృష్టి పాతములు అనుభవించిన గోపకాంతలు ఎంతో భాగ్యమునందినవారు. వారి ఇంద్రియ వ్యాపారములన్నయూ ఆ భగవానుతోనే ఉండేవి. అందుచే వారు చేయవలసిన పనులు చేయుట గాని చేయరాని పనులు మానుట గాని ఎరంగక ఏ పనిని చేయలేక మానలేక స్వామి యందే సర్వేంద్రియ వ్యాపార అములను నిలిపి జీవించినారు. విశ్వమంతయు భగవానుని శరీరమే. అందుకొన్ని సత్యప్రచురములకు శాంత రూపములు, కొన్ని రజస్సమస్తులు అధికంగా గల ఘోర రూపములు. ఈ ఘోర రూపములు తనవే అయినను తనవే అగు సత్వ ప్రధానమగు రూపములు వానిచే బాధింపబడుచున్నట్టు భగవానుడు ఓర్వలేడు. అతడు సకల కళ్యాణ గుణములను గలవాడు, కర్మాధీనముకు జన్మ లేనివాడు. అయినను తన అంశముకు బలరామునితో కూడా కర్మాధీనమున గాని శరీరమునే తానే తనంతా స్వీకరించినాడు. అగ్ని గడ్డితో కూడినను కర్రతో కూడినను తన స్వభావం ఎట్లు వేడదో అట్లు భగవానుడు
వసుదేవుని ఇంట చెరసాలలో జన్మించుట, మనుష్యత్వమును నటించుటకై వెంటనే కంసుని వలన భయపడినట్లు రేపళ్లకు వెళ్ళట కూడా ఒక నటనే. తర్వాత కాల యవనునకు భయపడి మధురను వీడిపోవట కూడా ఒక నటనమే. స్వామి, సర్వశక్తివంతుడవైన నీవు మానవ మాతృని వలె చెరసాలలో పుట్టుట, భయపడి పారిపోవట ఏమి అని నా మనసు బాధపడుచున్నది. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు నమస్కరించి, తండ్రి, అమ్మ, కంసుని వలన భయపడుచు మీరు మధురలో ఉన్ననాడు నేను ఉండి మీకు సేవ చేయలేకపోతేనే క్షమింపుడు అన్నాడు. ఆ మాటలను తలుచుకుని నా మనసు ఇప్పుడు ఎంతో బాధపడుచున్నది. స్వామి, నీవు ఆ క్షమాపణ చెప్పవలసిన వాడవు కావు. స్వామి సామర్థ్యము ఆశ్చర్యకరమైనది. నీ కనుబొమ్మ కదలికలను అనుసరించి యముడు ఈ భూభారంను తొలగించుచుండెను. అట్టి సామర్థ్యము గలవాడు ఏమీయూ చేతకాని వలవలే నటించినాడు. ఏమి ఆశ్చర్యము! అప్పుడు పరమపురుషుని పదపద్మ పరాగమును ఒకనాడు వాసన చూసిన మానవుడు ఎవడు దానిని మరువగలడు? ఆనాడు రాజసూయ యాగంలో స్వామి దివ్యశక్తిని మీరు చూచి ఉన్నారు కదా. తన్ను ద్వేషించి దూషించుచున్న శిశుపాలనకు యోగులు యోగాభ్యాసముచే సాధించవలసిన సిద్ధిని అనుగ్రహించుట ఎంత ఆశ్చర్యకరము! వాని ఎడబాటును ఎవరు ఓర్చి ఉండగలరు? ఆనాడు యుద్ధములో అర్జునుని రథమునకు సారథిగా ఉన్న శ్రీకృష్ణుని ముఖార విందమును దర్శించుచు అర్జునుతో యుద్ధము చేసిన రాజులు ఆ అర్జునుని అస్త్రములచే కర్మలచే ఏర్పడిన శరీరములు పోయి పవిత్రత నంది ఆ భగవల్లోకమును పొందినారు కదా. ఇట్లు మనుష్యుడిగా ఉండియు భూభారమును తొలగించి ఎందరో మోక్షమును వసంగి తన సర్వేశ్వత్వమును ప్రకాశింపజేసిన లీలామానుషుడు భగవానుడు. అతనితో సమానులు కానీ అధికులు కానీ లేరు. అతడు ప్రకృతికి, జీవులకు, కాలమునకు కూడా నియామకుడు. 3 లోకములకు తానే నియంత. సత్వరజ తమస్సులను ప్రవర్తింపజేయవాడు అతడే. ఒకరి ఆధీనము లేని స్వతంత్రముగా ఐశ్వర్యము, వీర్యము, యశస్సు మొదలగు సంపద కలిగి సర్వకామములు ఈడేరిన వాడతడు. ఎందరో చక్రవర్తులు తమ కిరీటములు చివరలతో స్వామి పాదపీఠమును తాకి సేవ చేసి పూజించినారు. అట్టివాడు సార్వభౌమ సింహాసనముపై ఉగ్రసేనుని కూర్చుండ చేసి తాను నిలిచియుండి ప్రభువు చిత్తగింపుడని విజ్ఞాపన వాక్యములను పలికినాడు. దీనిని ఆ భగవాన్ని స్వరూపమును ఎరింగిన వారు ఎవరు సహించగలరు? ఒకనాడు వ్రజములో నుండగా పూతన స్తనములు యందు కాలకూట విషమును ఉంచుకొని వచ్చి తల్లివలే పాలిచ్చినది. అట్లు తను చంపవలని వచ్చిన ఆమె స్వామి తల్లివలే నటించినది కదా అని సంతసించి పాలిచ్చిన తల్లికి ఏ పదము లభించెనో ఆ పదవనే వసంగినాడు. అట్టి దయాళువగు పురుషుని శరణు పొందెదను. 3 లోకములకు అధిపతియగు భగవానుని యందు కోపంతో ఆవేశంతో ఎదిరించి ఎందరో తమ ప్రాణములను వదిలిరి. వారికి దయాళువగు ఆ భగవానుడు గరుడునిపై అధిరోహించి చక్రాయుధమును దాల్చిన దర్శనమును అనుగ్రహించినాడు. స్వామి లీలలు ఎంత విచిత్రములు! సర్వలోకేశ్వరుడు అగు స్వామి కంసుని చెరసాలలో వసుదేవునకు దేవకి యందు పుట్టినాడు. జ్ఞానశక్తి బలైశ్వర్యంలో నిండిన భగవానుడు బ్రహ్మ ప్రార్థించినాడని ఈ భూమికి అసురభారంను తొలగించుటకు, సుఖమును కలిగించుటకు మనుజబాలుడిగా పుట్టినాడు. వసుదేవుడు తానే కన్న తండ్రి అవుటచే కంసుని వలన కుమారునకు ఆపద కలుగునని భయపడినాడు. ఆ భయముచే తాను తన తేజస్సును మరుగుపరుచుకొని బలరామునితో కలిసి 11 సంవత్సరంలో నందవ్రతంలో పెరిగినాడు. దూడలను మేపుచు, దూడలను కాచడి గోపబాలులతో, తుమ్మెదులు పక్షులు రోద చేయుచున్న లతలతో, వృక్షములతో నిండిన యమునా తీర వనమునందు సర్వాంతర్యామి అగు తాను సంచరించినాడు. ఆ వనములో నివసించి వారందరితో ఒకప్పుడు నవ్వుచూ, ఒకప్పుడు ఏడ్చుచూ, ఒకప్పుడు అందముగా బాలసింహము వలె జుత్తు విదిల్చి ఇటునటు తిరుగుచూ నవ్వుచూ తన కుమారలీలను దర్శింపజేసి ఆనందింపజేసినాడు. ఆ కంసుడు వంచకులకు కామరూపమును దాల్చగలిగిన శకటాసురుని, ధేనుకాసురుని, అరిష్టాసురుని ఇంకనూ కొందరిని పంపినాడు. బాలుడు తన ఆట వస్తువులను ఇటునటు త్రోయిచూ ఆలుచూ బ్రద్దలు కొట్టినట్లు వారిని అంతమొందించినాడు. కాళీయమడుగులో విషము కలిపిన నీరు త్రాగి మూర్ఛనొందిన గోవులను, గోపబాలులను రక్షించి అందున్న కాళీయుని శిక్షించి వెళ్ళగొట్టి గోవులు విషము పోయిన ఆ జలమును త్రాగునట్లు చేసినాడు. ఇంద్రునకు యాగమును చేయవలని సంపాదించిన ద్రవ్యములను అర్థవంతముగా వినియోగపరచవలని తలంచి నందుడు బ్రాహ్మణుల సాయంతో గోవర్ధనమునకు యాగము చేయనట్లు చేసినాడు. తన ఆరాధనమునకు విఘ్నము చేసినాడని ఇంద్రుడు కోపించి వర్షించగా
అనుగ్రహముతో వర్షముతో చెదిరిన గోపాలులను గోవర్ధన పర్వతము విలాసమునకు పట్టుకొనిన గొడుగు వలె దాల్చి కాపాడినాడు. శరత్కాలంలో చంద్రుడి కిరణములతో రాత్రివేళ ఆకాశమంతయు ప్రకాశించుచుండగా గోపికలు జీవితమునకు కృతార్థతను కల్పింపదలించి గోపికల బృందమునే అలంకరించుచు అందరికీ అందరిగా అందరిలో తానుండి అలరింపజేసి ఆనందించినాడు. ఇట్లు ఎన్నో లీలలు. ఏమి ఆశ్చర్యం! నందవ్రజములో బృందావనంలో చేసిన లీలలే కాదు, మధురకు వచ్చి ఆచరణ నుండి ద్వారకుకి ఏగి భగవానుడు చేసిన లీలలను స్మరించి మనసు నిలుచున. ఎంత ఆశ్చర్యజనకమైన లీలలు! 11 సంవత్సరంలో నందవ్రజములలో బృందావనంలో గడిపి తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు సుఖమును కలిగించవలనని సోదరునితో మధురకు వచ్చినాడు. తనను చంపుటకు ఏర్పరిచిన రంగస్థలమును మల్లులతో పోరాడి వారిని చంపి విలాసముగా చూచి ఆనందించుటికై ఎత్తైన మంచముపై కూర్చొని కంసుని పడద్రోసి చంపినాడు. వేదవేద్యులకు భగవానుడు సాందీపుడను గురువు వద్ద విద్యలను అభ్యసించినాడు. అతడు ఒక్కసారి చెప్పిన వేదాంగములను సకల శాస్త్రములను సర్వ కళలను పూర్ణంగా గ్రహించి వానికి గురుదక్షిణగా వరమును వసంగి చనిపోయిన కుమారుని పంచజనుడకు రాక్షసుని వరమును చీల్చి తెచ్చి వసంగినాడు. లక్ష్మితో సమానముగు రూపము గల రుక్మిణీదేవిని తనను పొందవలనని కబురు పంపగా కుండిన దేశమును వెళ్ళి స్వయంవరంన ఆహుతులకు శిశుపాలాది రాజులందరూ చూచుచుండగా వారిని ధిక్కరించి ఆమెను చేపట్టెను. మంచి బలిసిన ఎద్దులను ముక్కుత్రాడిపోయిన వాడిని 7 కలిపి కట్టి నాగ్నిజాతిని వివాహము చేసుకునేను. ఎదిరించిన మూర్ఖులకు రాజులందరినో చంపెను. తాము సర్వస్వతంత్రుడై ఉండియు సామాన్యుని వలె భార్య మాట విని దేవలోకము నుండి పారిజాతమును తెచ్చుచుండగా ఇంద్రుడు దేవతలతో కలిసి ఎదిరించగా కోపంతో వానితో యుద్ధము చేసినాడు. విశ్వమంతకు ప్రతియొక్క భగవానుడు తానొక స్త్రీకి పతినని భావించి స్త్రీ పరతంత్రుని వలె ప్రవర్తించినాడు. యుద్ధములో చక్రాయుధముతో భూమి కుమారుడగు నరకాసుడిని చంపినాడు. తన భార్యకు భూదేవి తన కుమారుడు చనిపోయినాడని బాధపడగా ఆ నరకుని కుమారునకు అతని రాజ్యంను సంగినాడు. తనతో సమానముగు పరాక్రమములు గల కుమారులను ఒక్కొక్క ఆమెకు 10 మంది చొప్పున అనుగ్రహించినాడు. తనచే నియమింపబడు లీలావిభూతి వృద్ధి పొందవలని సంకల్పించి సంతానమును విస్తరింపజేసినాడు. కాలయవనుడు జరాసంధుడు మొదలగు వారు తమ సైన్యములతో పట్టణంను అరికట్టినప్పుడు వారికి భీమునకు అర్జునకు తానే శక్తినిచ్చి వారి ద్వారా అంతమొందించి తానేమీ చేయలేని వాని వలె నటించినాడు. శంభరుడు, ద్వివిధుడు, పల్వలుడు మొదలగు వారిని తానే స్వయంగా చంపినాడు. ఓ విదురా, కురుక్షేత్ర వృత్తాంతము నువ్వు ఎరిగినదే కదా. అన్నదమ్ముల కుమారులు కలిహించుకొని తమ సైన్యములతో భూమి అదురునట్టు కురుక్షేత్రమును చేరి యుద్ధమునకు తలపడరి. అప్పుడు భగవానుడు కర్ణాదుల ఆలోచనలతో అంతమొందని సంపద కలవారే దుర్యోధనాదులను అంతమొందించి ఆ దుర్యోధనుడు తొళ్ళ విరిగి నేలపై పరుండగా చూచియో ఆనందింపలేకపోయాను. తన అంశలకు ద్రోణ భీష్మాదులను ఒకవైపు భీమార్జునులను ఒకవైపు నిలిపి భూభారంను తగ్గించినాడు. కానీ ఇది ఎంత మాత్రము ఇంకనూ ఎంత భారము మిగిలి ఉన్నది. పూర్తిగా భారము తొలగించినప్పుడు కదా శ్రీకృష్ణునికి సంతుష్టి. యాదవ బలమును కూడా అంతమొందించవలనని సంకల్పించినాడు. ఒకనాడు యాదవులు సురాపానము చేసి మదించి విప్రుని అవమానించి శాపము పొందినారు. దాని ఫలితముగా వారికి వివాదము కలుగును. అప్పుడు ఒకరినొకరు ఎదిరించుకుని యాదవులు అంతమొందుదురని తలంచి తాను ఏమీ పట్టించుకొనక వారు చెడు నడవడిచే వారిలో వారే కలహించుకొని అంతమొందునట్లు చేసినాడు. ఇట్లు చేయవలసిన కార్యములను నెరవేర్చి భగవానుడు ధర్మరాజు చేత తన రాజ్యంను స్థాపించినాడు. మిత్రులను ఆనందింపజేసినాడు. తన ఉపదేశము చేత ఆచరణ చేత వర్ణాశ్రమ మర్యాదలను పాటించుట లోకమునకు నేర్చినాడు. కురువంశమునకు అంకురముగా అభిమన్యునకు ఉత్తరకు కలగబోయేడి సంతానముకు పరీక్షిత్తును అశ్వత్థామ ప్రయోగించిన అపాండవ అస్త్రము అంతమొందింపకుండా కాపాడినాడు. ధర్మరాజుచే 3 అశ్వమేధ యాగములను చేయించినాడు. విశ్వాత్మకుడుకు భగవానుడు కూడా వేద మార్గములను అతిక్రమించకుండా ప్రవర్తించి జ్ఞాన మార్గమును ఆచరించుచు అందరకు అందినాడు. కామములను అనుభవించుచున్నట్లే ఉండి తాను అనుభవింపక తనలో తననే అనుభవించుచు ఆనందించినాడు. తన దయామయమగు మందహాసముతో అమృత తుల్యమగు చూపుతో నిర్దుష్టమగు తన నడవడితో లక్ష్మీ నివాస స్థానమగు ఈ లోకమును పైలోకమును రమింపజేయుచు తన స్త్రీలతో రాత్రి రమించి తన లీలచే వారిని రమింపజేసినాడు.
గృహస్థాశ్రమమున ఆచరించవలసిన ధర్మములను ఆచరించి వాటి యందు విరక్తి నందినాడు. తన అధీనమందున్న విషయభోగముల యందే యోగీశ్వరుడు భగవానుడు తాను విరక్తి నందివాడినని మాట వినినాడు. ఎవడు దైవాధీనముగా తాను అనుభవించే విషయభోగములందు విరక్తి నందక ఉండునంటి భగవాన్ని సంకల్పముచే మునులు యాదవులు భోజులను దాసార్హులను శపించిరి. తర్వాత కొద్ది రోజులకు వారందరూ దైవ సంకల్పముచే ప్రభాస తీర్థమునకు రథములతో వెళ్ళిది. అచ్చట స్నానము చేసి పితృదేవతలను దేవతలను ఋషులను తృప్తి నందించిరి. బ్రాహ్మణులకు గోవులను దానమొసంగిరి. హిరణ్య రజత శయ్యాధులను దానమొసంగిరి. మధురమగు భోజ్య పదార్థములను భగవద్దర్పణముగా బ్రాహ్మణులకు సమర్పించిరి. బ్రాహ్మణులకు నమస్కరించిరి. ఇట్లు చేయవలసిన కార్యములనియు నెరవేర్చి దైవ సంకల్పముచే మద్యపానమునర్చి మత్తిల్లి ఒళ్ళు మరిచిరి. యాదవులందరూ స్నానము చేసి దాని మలర్చిన తర్వాత ఆ బ్రాహ్మణులు అనుమతితో భోజనము చేసిరి. తర్వాత మద్యమును సేవించి ఒళ్ళు మరిచి తెలివి తప్పిరి. ఒకరినొకరు దుర్భాషలు ఆడుకొనుచుండిరి. మనసులు పట్టి తప్పు పట్టుచే సూర్యుడు అస్తమించుచున్న సమయమున ఒకరినొకరు కొట్టుకొనసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సంకల్పం ఫలించి తన వంశము కూడా నశించుట ఆరంభమైనదని చూచి సరస్వతీ నదిలో ఆచరణను చేసి ఒక చెట్టు మొదలన కూర్చుండెను. తనను శరణ పొందడి వారిని ఆర్తని తొలగించిన భగవానుడు నన్ను చూచి నువ్వు బదిరికేగుము అని చెప్పాను. ఉద్ధవుడు శ్రీకృష్ణుని అభిప్రాయం ఎరిగిన వాడినే అతనిని వీడి ఉండలేని వాడే అతని వెంట అనుసరించి వెళ్ళెను. ఒంటరిగా శ్రీనివాసుడైన తన ప్రభు సరస్వతీ తీరమందు ఉండుటకు చోటు లేని వాని వలె అందరకు ఆశ్రయమైన వాడు ఏకాంతంలో కూర్చుండి ఉండెను. అతడు నల్లని తెల్లని వర్ణములు కలిగి ఉండెను. నిర్మలుడై ఉండెను. ప్రసన్నములు ఆరుణములు అగు నేత్రములు కలిగి చతుర్భుజములతో పీతాంబరములతో ప్రకాశించుచుండెను. చెట్టు మొదట కూర్చుని ఆ రావి చెట్టునకు చేరపడి ఎడమ తొడముపై కుడిపాదములుంచుకుని హాయిగా కూర్చుని ఉండెను. కర్మఫలములు అంటని వాడు అగుటిచే వయసు గడిచినను కృషింపలేదు. అతని వద్దకు వ్యాసునకు మిత్రుడు వ్యాసునియందు ప్రేమగలవాడును అగు మహాభాగవతుడగు మైత్రేయుడు లోకంలో తిరుగుచూ అనుకొనకుండా వచ్చెను. ఆ మైత్రేయుని భక్తిభావమునకు అతడు తనను చూచి పొందిన ఆనందమునకు ఉద్ధవా నీవు వెనకటి జన్మలో వసూలులో ఒకడివై ఉండి నన్ను పొందవలనని కోరి ఆరాధించితివి. నీ మనసులో గల కోరికను నేను ఎరుగుదును. నా పాదసేవ చేసిన వారికే తప్ప ఇతరులకు నీవు కోరిన ఫలము పొందుట దుర్లభము. అయినను నిన్ను అనుగ్రహించుచున్నాను. ఓ సాధుశీల ఉద్ధవ, నేను ఎవరూ చూడకుండా ఈ మత్స్యలోకమును వీడి నా లోకమును కేగుచున్నాను. నీవు ఏకాంత భక్తితో ఈ సమయమున నన్ను చూడగలిగితివి. ధన్యుడువు. సృష్టి ప్రారంభమునందు నా నాభి నుండి బయలుపడిన పద్మమునందు కూర్చుని ఉన్న చతుర్ముఖ బ్రహ్మకు నా మహిమను ప్రకాశింపజేసడి భాగవతమును వసంగితిని. ఇప్పుడు ఆ పరమరహస్యముకు జ్ఞానము నీకు వసంగుచున్నాను. ఇట్లు భగవానుడు చెప్పగా ఆ పరమపురుషుని కృపా కటాక్ష ప్రసారమును అనుగ్రహమును పొంది ధన్యుడైనను నేను ప్రేమతో వళ్ళు పులకరించి గగుర్పొడిచి గద్గద స్వరముతో కన్నీరు కాచుచు ఇట్లు పలికితిని. సర్వేశ్వర, నీ పాదపద్మమును సేవించిన వారికి ఈ లోకంలో ధర్మార్థ కామ మోక్షములకు 4 పురుషార్థములలో ఏది దుర్లభము? కానీ నీ పాదపద్మ సేవనమే కోరడు నేను ఆ పురుషార్థములను కోరను. నీవు కర్మ సంబంధము లేనివాడవు, జన్మ లేనివాడవు, కాలము నీకు వశమందుండును. అట్టి నీవు ఈ శరీరమును దాల్చి లోకమునందు మానవుని వలె ఉండి శత్రువులకు భయపడి ద్వారకాను జలదుర్గంలో నివసించితివి. కాలయముని వలన భయపడి పరిగెత్తితివి. ఆనందమే నీ రూపమైన వాడవు. గృహస్థాశ్రమంలో చాలామంది స్త్రీలతో ఆనందమునందినట్లు ప్రవర్తించితివి. వీని రహస్యం ఎంతటి జ్ఞానులను ఇరుంగలేరు. నీవు చూపిన ఆ చేష్టలు నా మనసును కలవరపెట్టుచున్నవి. ఏ ఆవరణము లేని అపరిచ్ఛిన్నమగు జ్ఞానము గల నీవు ఏమియూ ఎరుగని వాని వలె నన్ను పిలిచి కొన్ని కార్యములలో ఆలోచనను అడిగితివి. అది నన్ను మోహపరుచుచున్నది. ఎరుంగదగిన వానిలో ముఖ్యమగు జ్ఞానమును నేను పొందుటకు తగినవాడును అని తలంచినచో అనుగ్రహింపము. దానిచే నేను ఆ దుఃఖ నిలయమగు సంసారమును సుఖముగా దాటగలను. ఇట్లు ఉద్ధవుడు ప్రార్థింపగా సకల గురువగు భగవానుడు పుండరీకాక్షుడు తన యథార్థ్యమును నాకు ఉపదేశించెను. పవిత్రము చేయు శ్రీపదములు గల భగవాను నుండి గొప్ప జ్ఞానం ఎరింగి ఆ ప్రభు చరణములకు నమస్కరించి ప్రదక్షిణ చేసి అతన్ని విడిచిపెట్టుటకు బాధపడుచు ఆ స్వామి ఆజ్ఞను పాటించి నేను ఈ వనమును చేరితిని. స్వామి నన్ను బదిరికి వెళ్ళమని చెప్పాను. అట్లే అని ఆ ప్రభు దర్శనము చేయగలిగే ఆనందమును వదిలి ఉండలేక బాధపడుచు అతనికి ప్రియమగు బద్రికాశ్రమమును చేరుటకు బయలుదేరితిని.
ఆ బద్రిలో లోకములకు క్షేమములను కలిగించు నరనారాయణులు తీవ్రముగు తపస్సును చేసి ఉన్నారు. ఇట్లు ఉద్ధవుడు విదురుడు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానముగా సహించుటకు శక్యము గాని తమ జ్ఞాతుల మరణవర్తను ఎరిగింపగా విని శోకము నిండిన వాడయ్యను. జ్ఞానముచే ఆ శోకమును తగ్గించుకొనెను. ఆ ఉద్ధవుని కృష్ణుని అనుగ్రహము పొందిన వారిలో ప్రధానుడిగా విదురుడు గుర్తించెను. అతడు ఎరిగిన తత్వమును తాను తెలుసుకోవాలని కోరి ఇట్లు పలికెను. ఉద్ధవా, యోగీశ్వరుడు సర్వేశ్వరుడు తమ స్వరూపమందల రహస్యమును ఎరింగించిన జ్ఞానమును నాకు అనుగ్రహింపవేడుచున్నాను. విష్ణు భక్తులు తమను సేవించిన వారి కార్యములను తప్పక నెరవేర్చును కదా అని విదురుడు ప్రశ్నించగా, ఉద్ధవుడు, విదురా, భగవానుడు తాను ఈ లోకము వీడి వెళ్ళుచు నేను ఉండగానే మైత్రేయునకు తత్వజ్ఞానం అంతటినీ ఉపదేశించినాడు. అతడు నీచే సేవింపదగినవాడు. మైత్రేయుని నిన్ను ఆశ్రయించిన వారికి ఈ జ్ఞానంను ఉపదేశించమని ఆదేశించను. కావున నీవు ఆ మైత్రేయుణ్ణి ఆశ్రయించి జ్ఞానమును పొందుము. ఈ విధముగా ఉద్ధవుడు విదురునితో భగవాన్ని కథలను చెప్పుచు అమృత ప్రవాహంలో మునిగినట్లు ఆనందమును పొంది యమునా తీరమందు ఆ రాత్రి ఒక క్షణము వలె గడిపి బద్రికాశ్రమమునకు వెళ్ళెను. పరీక్షిత్తు మరలా ఇట్లు సుఖయోగీంద్రుని ప్రశ్నించుచున్నాడు. దేవదేవా, యాదవులందరూ శాపంచే నశించినారు కదా, ఉద్ధవుడు కూడా యాదవుడే కదా, ఇతడు ఎట్లు మిగిలెను? శ్రీహరి కూడా తన శరీరమును ఈ లోకము నుండి ఉపసంహరించి తను లోకమునకు తీసుకుపోయిన వాడే. ఉద్ధవుడు మాత్రం ఎట్లు మిగిలి ఉండెను? అతని ప్రశ్నకు శుకుడు ఇట్లు సమాధానం చెప్పెను. భగవానుడు తన అమోఘముకు సంకల్పముచే బ్రహ్మశాపము అను మిషతో యాదవ వంశమును అంతమొందించి తన శరీరమును ఈ లోకమున కనపడకుండా మరుగుపరచవలని తలంచి ఇట్లా అనుకోయాను. నేను ఈ లోకము నుండి నా లోకమునకు ఏగినచో నన్ను గూర్చిన జ్ఞానం ఈ లోకంలో ఎవరికీ తెలియదు. ఆత్మజ్ఞాన పరిపూర్ణుడు ఉద్ధవుడు ఒక్కడే నన్ను గూర్చి స్పష్టంగా ఎరింగినవాడు. ఉద్ధవుడు నాకంటే ఏమాత్రము జ్ఞానంలో తక్కువవాడు కాదు. అందుచే భగవద్విషయముకు జ్ఞానమును లోకమునకు ఎరింగించుటకు ఇతడు ఈ లోకమున ఉండుగాక. విదురుడు కూడా లీల కొరకు మనుష్య రూపమును దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రమును ఉద్ధవుని వలన వినెను. ఆ భగవత్ చరిత్రము యోగులకు యోగమును వృద్ధి పొందించును. మనసును నిలపలేని వార్లకు అది ఎరుంగుటకు శక్యము అయినది కాదు. ఆ శ్రీకృష్ణుడు శరీరమును వీడిన విధమును మనసులో భావించుచు ఉద్ధవుడు వెళ్ళిన తర్వాత విదురుడు భగవంతుని అందలి ప్రేమచే పరవశమైన మనసుతో యమునా తీరమున ఉచ్చైస్వరముతో విలపించెను. కొంతకాలమైన తర్వాత భాగవత శ్రేష్ఠుడగు విదురుడు యమునా తీరము నుండి గంగా తీరమున హరిద్వారమును చేరి మైత్రేయుడున్న స్థానమునకు చేరెను. అది గంగా భూమికి దిగిన చోటు. అఖండమగు జ్ఞానము గలవాడైన మైత్రేయుడు అచట ఆసీనుడై ఉండెను. విదురుడు మైత్రేయుణ్ణి చేరి జ్ఞానమును తనకు అనుగ్రహింప ప్రార్థింప సిద్ధపడి ఇట్లు ప్రశ్నించెను. స్వామి, లోకులు సుఖమునందవలనన్న కర్మ చేయుచుందురు. కానీ ఆ కర్మల చే వారికి నిరతశయమైన సుఖము లభించుట గాని దుఃఖము పూర్తిగా లేకుండకపోవట గాని జరుగుటలేదు. ఆచరించిన కర్మచే ఇంకనూ అధికమగు దుఃఖమునే పొందుచున్నారు. అట్టిచో పూర్తిగా దుఃఖము తొలగి నిరతశయము అనంతమగు సుఖమును పొందుటకు సాధనమును నాకు ఉపదేశింప ప్రార్థించుచున్నాను. తమ వంటి విష్ణు భక్తులు భగవంతుని గూర్చి జ్ఞానము లేక దుఃఖించుచున్న జనమును అనుగ్రహించుటకే ఈ మత్స్యలోకమున సంచరించుచున్నారు. అందుచే ఓ సాధుపుంగవ, అజ్ఞానినగు నాకు సుఖమునకు సాధనమును ఉపదేశింపుము. ఏ జ్ఞానముచే నేను భగవాన్ని ఆరాధించి పవిత్రమైన హృదయమున తత్వములను ఎరుంగజాలుదునో అట్టి జ్ఞాన మార్గమును ఉపదేశింపుము. భగవానుడు స్వతంత్రుడు, 3 లోకములకు ప్రభువు అయినను బ్రహ్మాదులలో తాను అనుప్రవేశము చేసి ఆయా వ్యాపారములను చేయుచుండెను. అతడు ఏ కర్మను చేయనవసరం లేదు. అయినను ఈ జగత్ సృష్టిని, స్థితిని, దాని ప్రవృత్తిని సాగించుచున్నాడు. అది ఎట్లు చేయుచున్నాడో నాకు ఉపదేశింపుము. ఒకప్పుడు అతడే తన శరీరము వంటిదగు తమస్సు అని పేర్కొనబడే ప్రకృతి యందు ఈ స్థూలమగు ప్రపంచమును ఉపసంహరించి తాను జగద్వ్యాపారమును మాని పరమాకాశము అనబడి గుహయందు వర్తించుచుండెను. తానే ఈ చేతనాత్మకమగు జగత్తులో ప్రవేశించి దాన్ని శాసించి ధరించెను. తానే అనేక నామరూపములు దాల్చిన వాడగును. ఎట్లు ఇన్ని విధములుగా మారునో ఎరింగింపుము. అతడే లోకక్షేమమునకై రామకృష్ణాది అవతారములను స్వీకరించి క్రీడగా సాధు రక్షణమును దుష్ట శిక్షణమును చేయును. అనేకముగు లీలలను చేయుచుండెను. ఎట్లు ఈ అవతారములను స్వీకరించునో ఎరింగింపుము. పవిత్రముగు కీర్తిగల భగవాన్ని అమృతతుల్యమగు చరిత్రములను ఎంతగా వినుచున్ననో మనసు తృప్తి చెందదు.
లోకములకు అధిపతియగు భగవానుడు ఏ తత్వములతో లోకములను వీనికి వెలుపల నుండి నరకములను కల్పించనో ఎరింగింపుము. వేరొక కారణము తనకు లేని సర్వజగత్కారణమగు భగవానుడు ఈ ప్రాణులను, జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, దేవ మనుష్యాది భిన్న భిన్నములుగా రూపములను, నామములను ఎట్లు కల్పించనో ఎరింగింపము. ఆయా వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మములను వ్యాసుని వలన అనేక పర్యాయములు వింటిని. కృష్ణ కథామృతము శాశ్వత సుఖములను వసుంగనది. ఆ ధర్మములను అల్ప సుఖములుగా వసంగజాలినవి. ఆ ధర్మములను వినుట చాలును అని అనిపించేది. తనివి తీరా భగవత్ కథామృతమును నాకు తెలియజేయము. విద్వాంసులు భగవానుని దివ్యచరిత్రములను కీర్తించుచుండగా వినిడి. పురుషుడు ఎవ్వడును తృప్తినందడు. ఆ భగవత్కథ కర్ణరంధ్రము గుండా హృదయమునకు ప్రవేశించి సంసారమును కలిగించేడు ఇళ్ళు, ఇల్లాలు, బిడ్డలు మొదలగు వారి యందు ప్రీతిని త్రుంచివేయును. నీ మిత్రుడగు కృష్ణద్వైపాయనుడు భగవద్గుణములను చెప్పదలచి అల్పసుఖములనిచ్చు ధర్మములను, కర్మలను ఎరింగించెను. వాని యొక్క తక్కువతనము తెలిసి కానీ భగవత్కథ యందు రుచి కలగదని భారతము రచించినాడు. దానిని వినిన వారికి ఆ క్షుద్ధములకు ధర్మములను వదిలి అఖండానందమునిచ్చు భగవత్కథల యందు శ్రద్ధ కలుగును. భగవత్కథలను వినగానే ఇతరమైన వాని యందు విరక్తి కలుగును. భగవత్ పాదాస్మరణము చేత సుఖించిన వానికి దుఃఖములన్నయూ అంతమొందును. కొందరు అజ్ఞులు ఏది వినదగినదో ఎరుగరు. పాపపు ప్రభావముచే భగవత్కథల యందు విరక్తులయుందురు. వారు లోకవృత్తాంతములను వినుచు కాలము గడుపుడిచే వారి ఆయుర్దాయమును సూర్యుడు హరించును. భగవత్కథలను వినక ఇతర కథలను వినువారిట మాట, చేత, తలంపు వ్యర్థములుగా సాగుచుండెను. సమస్త వ్యధలను పోగొట్టు హరికథయే సుఖమును ఇయ్యజాలినది. తాపత్రయముతో పీడింపబడుచున్న మాకు సుఖతరమను సారభూతమునగు హరికథలను అనుగ్రహింప ప్రార్థించుచున్నాను. బ్రహ్మాది రూపములతో సృష్టి, స్థితి, సంహారమును చేయు భగవానుడే ఈ లోకమున మనుష్య రూపమున దాల్చి అవతరించి చేసిన అతిమానుషములగు దివ్యచేష్టితములు ఎరింగింప ప్రార్థించుచున్నాను. ఇట్లా విదురుడు ప్రశ్నించగా మైత్రేయుడు మానవులను అఖండానందమును ప్రసాదించడి భగవత్కథను వినవలనని కోరిన విదురుడు గౌరవించుచు ఇట్లు చెప్పుచున్నాడు. ఓ విదురా, నీవు సత్పురుషుడవు. నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దానిని సమాధానము లోకులందరకు మేలును కలిగింపగలదు. నీవు భగవంతుని యందే మనసు నిలిపిన వాడవు. భగవద్భక్తి లేని ప్రజలను శిక్షించడి యముని అంశ వలన మాండవ్య శాపముచే వ్యాసుని వలన దాసియందు జన్మించిన వాడవు. భగవద్భక్తులతో కూడిన శ్రీకృష్ణునకు నీవు అత్యంత ప్రీతిపాత్రుడవు. అందుచేతనే భగవానుడు ఈ భూమిని విడిచి వెళ్ళుచు నీకు జ్ఞానమును ఉపదేశించమని నాకు ఆదేశించెను. భగవంతుని అమోఘమగు ఆశ్చర్యజనకమగు శక్తిచే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములు, మోక్షము మొదలగునవి ఎట్లు జరిగినవో నీకు చెప్పెదను. ఈ కనపడుచున్న జగత్తు సృష్టికి ముందు భగవానుడుగానే ఉండెను. అప్పుడు ఒక్కడే ఉండెను. ఈ ప్రకృతి జీవులు నామరూప విభాగము లేనివై సూక్ష్మగు అవస్థను చెంది భగవానుని కంటే వేరుగా కనపడక భగవానులో చేరి ఉండెను. ఆ భగవానుడే ఈ జీవులందరిలో ప్రవేశించి నిలుపువాడు. అతడే స్వామి. సృష్టి చేయవలనను సంకల్పము కలిగినవాడు. దేవ మనుష్యాది నామరూపములు గలదిగా భిన్న భిన్నములకు పేర్లతో వ్యవహరింపబడినదిగా తన శరీరముకు ప్రకృతిని మార్చి తానే భిన్నముగా కనపడును. ఆ భగవానుడు ప్రళయదశలో కూడా సర్వజ్ఞుడు. కర్మాధీనముగా ఒకనాడు సంకోచించుట, ఒకనాడు వికసించుట లేదు. అట్లు సూక్ష్మావస్థలో ఉన్న చేతనాచేతనములు అణుశక్తులతో కూడిన పరమాత్మ దృశ్యముకు జగత్తును చూడని వాడే ఉండెను. తనను నామరూపరహితుడిగా తలంచెను. తరువాత అతడే తన సంకల్పముచే తన నుండి విడదీయటకు వీలు కాకుండా చేరిన ప్రకృతి నుండి, జీవుల నుండి ఈ స్థూలమగు జగత్తును సృష్టించినాడు. ఈ కనిపించుచున్న సత్తు, అసత్తు అను పిలువబడి చేతనాచేతనాత్మకు జగత్తు అంతయు శక్తి రూపమై వానితో చేరియే ఉండినది. అదే మాయ అనగా ప్రకృతి. దాని చేతనే ఈ జగత్తును అతడు నిర్మించినాడు. కాలమును అనుసరించి సత్వరజ స్తమో గుణములు గల ప్రకృతిలో మార్పు కలగగా
అందు తాను లోన ప్రవేశించి జీవులను ప్రవేశింపజేసెను. తాను ఏమీ మార్పు చెందని వాడై తనకంటే వేరుగా నుండని జీవునిచే ఈ ప్రకృతిని సృష్టికి అభిముఖమగునట్లు చేసెను. అప్పుడు కాలం యొక్క ప్రేరణచే పరమాత్మ ఆత్మగా గల జీవుడి చేరియున్న అవ్యక్తము నుండి మహతత్వము బయలువెడలను. సృష్టికి ముందు చీకటి వలె గోచరముగాక సూక్ష్మావస్థలోనున్న ప్రకృతిని ప్రేరణ చేసెను. భగవానుడు తన దేహమునందే అణిగి ఉన్న విశ్వమును అభివ్యక్తము చేసెను. అప్పుడు మహతత్వము వచ్చెను. ఆ మహతత్వము కూడా జీవుడు సత్వరజ స్తమో గుణములు కాలము అను వాణితో కూడినదై భగవానుని సంకల్పరూపముకు జ్ఞానము ప్రసరింపగా విశ్వమును సృజింపదలచిన భగవంతునిచే మార్పునందుడకు సిద్ధమయ్యాను. ఈ మహతత్వంలో జీవుడు అనుప్రవేశించి ఉండెను. ఆ జీవునిలో పరమాత్మ ఆత్మగా ఉండెను. అందుచే ఇప్పుడు పరమాత్మయే ఆ శరీరముకు మహతత్వమును జగద్రూపంగా మార్చుటకు సంకల్పించెను. ఆ మార్పు చెందుచున్న మహతత్వం నుండి అహంకారము పుట్టెను. అదే కార్యములకు శరీరములకు ఇంద్రియములకు కారణమైనది. అహంకారము సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము అను గుణభేదముచే 3 విధములాయను. సాత్వికాహంకారమున వైకారికము అని పేరు, రాజసాహంకారమునకు తైజసము అని పేరు, తామసాహంకారమునకు భూతాది అని పేరు. సాత్వికాహంకారం నుండి మనసు ఆవిర్భవించినది. ఇంద్రియములకు అధిష్టాన భూతములకు దేవ అని వ్యవహరింపబడే దిక్కు మొదలగునవి కూడా సాత్వికాహంకారం నుండియే వచ్చినవి. ఈ ఇంద్రియములలో శబ్దము, స్పర్శ మొదలగు వానిని ఎరింగించుచున్నవి. తైజసాహంకారంచే సహకరింపబడిన సాత్విక అహంకారం నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు బయలుపడెను. తామసహంకారం నుండి ఆకాశాది భూతముల యొక్క సూక్ష్మాంశములు ఆవిర్భవించెను. వానినే సూక్ష్మభూతములు అనియు తన్మాత్రలనియు అందరు. తామసహంకారమే భూత సూక్ష్మములకు అనగా శబ్దము మొదలగు వానికి స్థూలమగు భూతములకు కూడా కారణము. బ్రహ్మను ఆత్మస్వరూపమును ఎరిగించడు శబ్దము. భూతాది అనేది అహంకారం నుండి బయలువెళ్ళినది. ఆ శబ్దం నుండి ఆకాశము వచ్చినది. భగవత్ సంకల్పముచే జీవకాల ప్రకృతి సంకలనముచే ఆ శబ్దము అనేది భూత సూక్ష్మం నుండి ఆకాశము వచ్చినది. ఆ ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర జనయించినది. అదే మార్పు చెందుచు వాయువుగా మారెను. ఆ స్పర్శ నుండి పుట్టిన వాయువు మార్పు చెందుచు ఆకాశం యొక్క గుణమైన శబ్దంతో కూడినదే రూపతన్మాత్రంను సృజించెను. ఆ తేజస్సు స్పర్శగుణముతో కూడా కూడినదే ఉండెను. ఇట్లు శబ్దము, స్పర్శ 2 గుణములతో పాటు రూపము కూడా తేజస్సుకు గుణములై ఉండెను. భగవత్ సంకల్పముచే కాలము జీవుడు ప్రకృతి సంబంధములచే ధనమును సృజించెను. ఆ రసమే రసము గుణముగా గల జలమును సృజించెను. ఆ జలమునందు శబ్దము, స్పర్శ, రూపము కూడా గుణములుగా ఉండెను. సహజమగు రసము కూడా దానికి గుణమై ఉండెను. ఆ జలము నుండి గంధము అను గుణము గల భూమి బయలువడెను. ముందు గంధ తన్మాత్రము జనయించి దాని నుండి భూమి వచ్చెను. ఇందు వెనకడి శబ్దము, స్పర్శ, రూపము, రసము కూడా గంధముతో పాటు ఉండెను. ఆకాశమునకు ఒక శబ్దగుణము, వాయువునకు శబ్దము, స్పర్శ అను 2 గుణములు ఏర్పడెను. తేజస్సునకు శబ్దము, స్పర్శ, రూపము అను 3 గుణములు ఏర్పడెను. జలమునకు శబ్దము, స్పర్శ, రూపము, రసము అను 4 గుణములు ఏర్పడెను. ఇట్లు భూతములన్నీ సృష్టించబడి ఇవి అన్నీ భిన్న భిన్నములే కార్యమును జనింపజేయుటకై సమర్థం లేకపోయాను. ఇవి అన్నీ భగవానికి శరీరభూతములే, కానీ బ్రహ్మాండం నిర్మించుటలో సమర్థములు కావు. అప్పుడు మహాతత్వం మొదలగు భూమి వరకు 2 తత్వములు పాలుగా ఒకదానితో ఒకటి కలిసినా గాని అండ సృష్టి చేయుటకు సమర్థములు కావు. అందుకై తత్వములు భగవాన్ని నమస్కరించుచున్నవి, ఇటు స్తోత్రము చేయుచున్నవి. దేవా, శరణాగతులైన వారి తాపములను గొడుగువలే వారించవాడువు నీవు. నీ పాదారవిందమును ఆశ్రయించి మనసును నియమించుకుని యత్నించిన యతులు సుఖముగా సంసార దుఃఖమును వీడి మోక్షం నందుచున్నారు. సర్వేశ్వర, ఈ సంసారంలో నీ పాదపద్మములను తప్ప ఇతరమైన వారిని సేవించిన వారిని తాపత్రయములు ఆక్రమించుచుండును. తాపత్రయములు తగ్గుటకు నీ పాదపద్మ సేవనమే ఉపాయము. నీ పాదఛాయలో ముక్తికి ఉపాయముకు శరణము పొందిన వారము. పాపములను పోగొట్టుగలిగిన ఉదకములు గల గంగానది పుట్టిన చోట నీ పాదము నుండి జనించే గంగయే పాపములను తొలగించుచున్నది. దాని ఉత్పత్తి స్థానముగు నీ పాదపద్మములో ఆశ్రయించిన వారి పాపములు తొలగుటలో సంశయము లేదు. వేదములు అన్నీ నీ ముఖము నుండి గూడుల నుండి ఎగిరిన పక్షులే. పక్షుల గూటిలో నుండి ఎగిరి మరలా ఆ గూటికే చేరినట్లు వేదములన్నీ నీ ముఖము నుండి వెలువడి మరలా నీ యందే చేరుచున్నవి. అట్టి వేదములనే సంగరహితమగు మనసునందు ఋషులు పరిశీలించుచుందరు. ఈ వేదములో చెప్పబడిన కర్మజ్ఞానము, భక్తి మార్గములను ఆచరించి నిన్ను ఆరాధించుచుందరు.
ఈ విషయములందు ఆసక్తి గల సంసారులకు మనసులో సంగమ వీడుట నీ కటాక్షం చేతనే. శ్రద్ధతో కూడిన భక్తి చేతను, వైరాగ్యము జ్ఞానము తోడుగా కలిగిన భక్తి చేతను నీ అనుగ్రహము కలుగును. అందుచే మేము నీ పాదపద్మంనే శరణు పొందుచున్నాము. సర్వేశ్వర, నిన్ను ఆశ్రయించిన వారికి నీ పాదపద్మమే అభయమసంగును. దానిచే వారికి సంసార భయము తొలుగును. ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, ప్రళయములను ఉనర్చుటకు బ్రహ్మరుద్రులలో అనుప్రవేశించి స్వయముగా విష్ణువుగా అవతరించి నీవే ఈ జగత్తును రక్షించుచున్నావు. నీవే భక్తులను అనుగ్రహించుచున్నావు. నీవు అంతర్యామివి అయి అందరి శరీరములందు ఉందువు. కానీ ఈ శరీరము నాది, నేను అనిపించుచుండును. మూఢమగు పట్టుదలతో శరీరమే నేను అని, శరీరమునకు చెందినవి నావని భావించువారులకు నీవు ఆ శరీరంలో దగ్గరగా ఉన్నను పొందుటకు సాధ్యము కాదు. ప్రకృతి వికారములకు శబ్దము మొదలగు విషయములందు ఆసక్తి గల ఇంద్రియములు, మనసు నిన్ను చేరకుండా దూరముగా లాగివేయుచుండును. అట్టివారు నీ పాదములు ప్రవర్తించడి మార్గములు గుర్తించడి భాగ్యము నందలేరు. ఇంద్రియములకు వశపడిన వారు సత్సంగతి చేయలేరు. సత్సంగతి చేసి సత్పురుషులు శుశ్రూష చేయనదే ఆచార్య పాదసేవనము లభించదు. వారి పాదములను సేవించిన నాడు కానీ నీ యందు భక్తి కలగదు. శ్రవణముచే భక్తి కలిగిన వారి మనసు నిర్మలమగును. మనసును అంటిన పుణ్యపాపములు అనేది ప్రతిబంధకము తొలుగుడిచే వైరాగ్యము, విషయములందు మనసు లగ్నము కాకపోవట ఏర్పడును. అప్పుడు మనసు నిన్నే తలంచుచుండును. దానిచే నీ దర్శనము కలుగును. అట్టి ధ్యానముచే నీ లోకమును పొందుదురు. కొందరు మనసును స్థిరముగా ఆత్మయందు నిలిపి దాని ద్వారా భగవానుని నిశ్చలముగా స్మరించడి యోగమును పొందెదరు. వారి ప్రకృతిని జయించి ఇంద్రియ జయము గలవారిలై పరమపురుషుడు వగు నిన్ను చేరెదరు. కానీ అట్లా యోగాభ్యాసము ద్వారా తమ ప్రయత్నముచే తాము చేరడి వారు ఎక్కువ శ్రమపడి సంపాదించవలసి ఉండెను. పెద్దలను సేవించి భగవత్కథలను వినడి వారికి నిన్ను పొందుట సులభము. మహత్తు మొదలు పృథివీ వరకు ఉన్న తత్వములన్నీయు ఇట్లు స్తోత్రము చేసి ఇంకనూ ఇట్లు విన్నవించుకొనుచున్నవి. నీవు సర్వజగత్కారణ భూతుడవు. మమ్ములను స్పృజించవలనడి కోరికతో నీవే నిన్ను ఆధారంగా కల్పించి సత్వరజస్తమో గుణములతో మమ్ములను సృష్టించితివి. కానీ మాకు నియమించిన కార్యముగు సృష్టిని మేమందరము కలియక విడివిడిగా ఉండి చేయలేకపోతున్నాము. నీ లీల సాధనముగా బ్రహ్మాండ రచన చేసి నీవు మాకు ఈ రూపం ఇచ్చినందులకు ప్రత్యుపకారము చేయవలెను. మేమందరము కలిసి నీ ఆరాధనము చేయవలెను. నీ లీలలో మేము పరికరములై మేము కూడా భోగములను అనుభవించవలెను. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు వాని వాని లక్ష్యములను చేరి వాని ఆహారములను అనగా విషయములను అనుభవించవలెను. నీకు సేవ చేయవలెను. మేము కలిసి ఉండకపోవడిచే మేము నీ సేవ చేయుటకు సమర్థులము కాము. మేమందరము నీ శరీరము వంటి వారము. నీ చేతనే నియమింపబడి నీవు వసంగిన శక్తిచే నీ అనుగ్రహించే మేము చేయవలసిన కార్యములను చేయగలవారము. ఈ ప్రకృతి సకల సృష్టికి కారణమైనది. ఆ ప్రకృతి యందు నీ రేతస్సు అగు సమష్టి పురుషుని నీవే ఉంచితివి. అందుచేత నీవే బ్రహ్మాండ సృష్టి చేయగల సామర్థ్యంను మాకు అనుగ్రహింపుము. ఇట్లు అన్యోన్యము కలియలేక సృష్టి నిర్వహణము చేయలేక ఉన్నతత్వములన్నిటినీ పరమాత్మ సృష్టి చేయగల సామర్థ్యము గలవానిగా చేయవలనని సంకల్పించి తన శక్తియగు కాలమును ఆ కాలంలో తాను ప్రవేశించి ధరించి మహతత్వం మొదలగు తత్వముల అన్నిటిలో ఒకేసారి ప్రవేశించెను. విడివిడిగానున్న 23 తత్వములలో కదలిక కలిగెను. అవి అన్నీ విడివిడిగానున్నవి, ఒకదానితో ఒకటి చేరెను. భగవాన్ని సంకల్పముచే ఆ తత్వములలో క్రియాశక్తి కలిగెను. 23 తత్వములు తమ తమ భాగములతో కలిసి బ్రహ్మను అనగా సృష్టికి అంతకు ముందు మూలమగు ఆది పురుషుణ్ణి సృష్టించెను. తన అంశగు సంకల్పరూప జ్ఞానముచే భగవానుడు ఈ 23 తత్వములలో ప్రవేశించెను. అప్పుడు ఆ తత్వములు ఒకదానితో ఒకటి కలిసెను. అప్పుడు అవి పరిణమించుటకు ఆరంభించెను. సమిష్టి పురుషునితో కూడిన ప్రకృతి ఒక హిరణ్మయముగు అండముగా మారి దాని నుండి సమిష్టి పురుషుడగు చతుర్ముఖుడు ఆవిర్భవించెను. ఆ సమిష్టి పురుషుడు భగవత్ సంకల్పము, కర్మ అనేది జీవుల శక్తి, జీవులు శరీరముగా మారదగిన అచితత్వము అను మూడుగా తానే తన శరీరమును పరిణమింపచేసి కొనెను. అప్పుడు సృష్టించుడు తాను, సృష్టించబడే అచితత్వము, జీవతత్వము ఆ జీవుల కర్మములు విడివిడిగా ఏర్పడెను. అప్పుడు అచితత్వము నుండి 10 ఇంద్రియములు, మనసు ఏర్పడెను. ఈ ఇంద్రియములతో కూడిన జీవుడు భోక్తగా ఉండి వానిచే అనుభవింపదగిన శబ్దాది విషయములను అనుభవించినట్లు భోగ్యము, భోక్తృవర్గము, భోగోపకరణము ఏర్పడెను. పరమాత్మ యొక్క ఆవేశముచే పరమాత్మ ఆత్మగా కలిగిన సమిష్టి పురుషుని నుండి విడివిడిగా ఆకాశాది భూతములు సమస్త పదార్థములు ఉత్పత్తి చేయబడినవి.
జై శ్రీమన్నారాయణ.